ప్రజలు బుద్ధి చెప్పినా ఎలాంటి మార్పు రాలేదని బీజేపీ అధికార ప్రతినిధి టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి అన్నారు. అమరావతి మీద వస్తున్న విమర్శలకు కర్త కర్మ క్రియ జగనే అని ఆయన ఆరోపించారు. త్వరలోనే టీటీడీలో అన్యమత ఉద్యోగులను తొలగిస్తామంటున్న భానుప్రకాష్ రెడ్డితో మా రీజనల్ కోఆర్డినేటర్ ఫేస్ టు ఫేస్. ఇటీవల వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, లేకపోతే పరుష పదజాలం కావచ్చు, దీని పట్ల ఎన్డీఏ కూటమి నేతలు కానీ మరొక ప్రజలు కానీ తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిధి మరోవైపు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని సమాచారం తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈరోజు అమరావతిని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తీర్చిదిద్దుతున్న తరుణంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేస్తున్న ఆరోపణలను ఏ విధంగా చూడొచ్చు? వాళ్ళు మనుషులు కాదండి, రాక్షసులు. వాళ్ళు ఇంకా రాతి యుగంలో ఉన్నట్టు వాళ్ళు భావిస్తున్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి అధికారంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ మార్పు లేదు. ప్రజలు ఫ్యాన్ రెక్కలు ఇంచేసినా, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోయినా ఇంకా అహంకార ధోరణితో మొదటి నుంచి మీరు గమనించినట్టే ఏ రోజైతే ప్రజావేదికను ధ్వంసం చేసి తన పరిపాలన కొనసాగుతూ వచ్చాడో అదే మైండ్ సెట్ తో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు. కర్త కర్మ క్రియ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడక్షన్ అంతా జగన్మోహన్ రెడ్డి తాడిపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ వచ్చిందని చెప్పి అందరూ భావిస్తున్నారు. కాబట్టి ఇది మంచిది కాదు. వెంటనే జగన్మోహన్ రెడ్డి 2 రోజులు మౌనం వెనకాల అర్థమేమిటో మాకేమో అర్థం కావట్లేదు. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడే కొమ్మినేని అరెస్ట్ చేశారని చెప్పి వార్తలు వచ్చింది. కొమ్మినేనే కాదు, దీని వెనక ఉంటాయి ఎవరైనా సరే. హెచ్ఎన్ఆర్ఎస్ పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. ఎక్కడ మహిళలు గౌరవించబడతారు, ఎక్కడ మహిళలు పూజింపబడతారు, అక్కడ దేవతలు ఉంటారని చెప్తారు. అలాంటి అన్నపూర్ణ ప్రదేశ్ నుండి ఆంధ్రప్రదేశ్ లో అమరావతిలో ఉన్నటువంటి మహిళల పట్ల ఇంత అవహేళనగా మనోభావాలు బాధపడే విధంగా మాట్లాడే వారి మీద మేమైతే కఠిన చర్యలు తీసుకోబోతున్నాం. దీన్ని ఇప్పటికి కూడా సమర్థిస్తూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి మౌనం వెనకాల అర్థమేమిటో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటారు. తొందరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇలాంటి వైసీపీ నాయకులు వ్యవహరిస్తే రాళ్లతో కొట్టి తరిమే రోజులు దగ్గరలోనే ఉంది. మీరు టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్నారు. ప్రధానంగా టీటీడీకి సంబంధించి ఏదైతే సేవలు ఉన్నాయో ఈ సామాన్య ప్రజలకు అందుబాటులో లేవనేటువంటి ఒక బాధ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు మనం చూసుకున్నట్లయితే 2019 నుంచి కూడా ఆన్లైన్ సేవలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అన్ని జిల్లాలు ఏర్పాటు చేసిన సుప్రభాతం కానీ, తోమాలు కానీ ఇవన్నీ ఫ్రీక్వెంట్ గా దొరికేవి. ఇప్పుడు ఆన్లైన్ చేసిన తర్వాత అరగంటలోనే మొత్తం దొరకలేని పరిస్థితి ఉంది. దీన్ని ఒక బోర్డు మెంబర్ గా మీరు సమావేశంలో తిరిగి వీటిని పునరుద్ధరించే అవకాశం ఉంటుందా? అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేమే ఆన్లైన్ సేవలను చేస్తాము, ఆ ఖర్చు మేమే భరిస్తాము, కానీ సామాన్య భక్తులకు కూడా దర్శన భాగ్యం కల్పించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి టీటీడీని కోరుతున్న పరిస్థితి కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి సేవకులు చెప్తున్నమాట. దాన్ని మీరు బోర్డు సమావేశంలో చర్చించే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా రాబో రోజుల్లో నా ప్రాధాన్యత సాధారణ భక్తులకి ఏ విధంగా మంచి దర్శనం కల్పించాలి, ఏ విధంగా సేవల్లో వాళ్ళని భాగస్వామ్యం కల్పించాలి. ఇప్పటికే కొండ మీద లాటరీ సిస్టమ్ ఉంది. ఎవరన్నా భక్తులు వస్తే లాటరీ, ఎందుకంటే మాది కులశేఖరపడి నుంచి జై విజయల వరకు చాలా పరిమితమైన సంఖ్య అండి. దాదాపు 100 మంది లోపల అక్కడ కూర్చోబెట్టే అవకాశం, కాబట్టి సేవలు ఎక్కువ శాతం మందిని ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ముఖ్యంగా ఎక్కువ శాతం సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు పోతున్నట్టు ధర్మకర్తల మండలి మాది. మీరు చెప్పినట్టు దాంట్లో ఏదైనా లోటుపాటు ఉంటే దాన్ని ఖచ్చితంగా సరిదిద్దుకునే ప్రయత్నం మేము చేస్తాం. ఏదైతే నో ఫ్లయింగ్ జోన్ అని చెప్పి తిరుమల ఇప్పటికీ అనౌన్స్ చేసి ఉన్నారు, కానీ ఇటీవల చూసుకున్నట్టు ఒక విమానం కూడా తిరిగింది. మరోవైపు అన్య మతస్థులు కూడా అక్కడ తాజాగా ముస్లింలు కొంతమంది అక్కడ ప్రార్థన కూడా చేసిన పరిస్థితి. దీన్ని ఏ రకంగా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది? ఎన్నిసార్లు చేసినా సరే పరిస్థితి మాత్రం కంట్రోల్ రాని పరిస్థితి అని చెప్పి భక్తులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? నేను ఇప్పటికే స్వామివారి దగ్గర జీతం తీసుకుంటూ, స్వామివారి ఉప్పు తింటూ, స్వామివారి హారతి తీసుకొని, స్వామివారి ప్రసాదం ముట్టని వారు మా సేవలకు అవసరం లేదని చెప్పి మేము గట్టిగా చెప్పడం జరిగింది. రాబో రోజుల్లో ఖచ్చితంగా అన్యమతస్తులందరినీ హిందూ ఏతరులు బై నేమ్ హిందూ ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ కానీ మిగతా మతం ఉంటే కూడా వాళ్ళందరూ తొందరలో ఉద్యోగాన్ని తొలగించబోతున్నాం. ఆ నో ఫ్లై జోన్ మీద కూడా మేము కేంద్ర పౌర విమాన శాఖ మంత్రులతో మాట్లాడడం, తొందరలోనే దాంట్లో నుండి సమస్యలు కూడా అధిగమించుతాం. థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే భానుప్రకాష్ రెడ్డి టీటీడీ బోర్డు మెంబరు, మరోవైపు బీజేపీ అధికార ప్రతినిధి ఆయన చెప్తున్నాను బట్టి అమరావతి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వారు అందరిపైన కఠిన చర్యలు తప్పని చెప్పి ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ప్రజలు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి ఫ్యాన్ రెక్కలు విరిచేసి పూర్తి స్థాయిలో తీర్పునిచ్చినా సరే 2 రోజుల పాటు మౌనం వహిస్తున్నారు అంటే దీని వెనకాల ఆంతర్యం ఏమిటో ప్రజలే గుర్తిస్తారని చెప్పి చెప్పిన పరిస్థితి. అందరి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇంకో పక్క ఏదైతే తిరుమలలో నో ఫ్లయింగ్ జోన్ కానీ, మరోవైపు అన్యమతస్థుల విషయానికి కానీ పూర్తి స్థాయిలో చర్యలు ఉంటాయని చెప్పి భానుప్రకాష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజశేఖర్, వైజాగ్.